హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. ఈ రోజు అయితే అనకాపల్లి గవరపాలెం దిబ్బ వీధిలో ఉన్న నాగేంద్ర స్వామి గుడికి అయితే వచ్చామండి. అక్కడ పూర్వం 1950లో నిర్మాణం జరిగిందండి. మళ్ళీ ఇప్పుడు నిర్మాణం చేస్తున్నారండి. అయితే మాకు తోచినంత, మాకు తెలిగినంత డొనేషన్ ఇచ్చామండి. కొత్త గుడి నిర్మాణానికి మా వంతు సహాయం మేమైతే 15,116 డొనేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. మాకైతే చాలా ఆనందంగా ఉందండి. మీకు తోచినంత ఏవైనా సహాయం చేయాలనుకుంటే నాగేంద్ర స్వామి గుడి దగ్గర కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి కలండి. గుడి తయారైపోయాకైతే గుడి అయితే ఇలా ఉందండి. చాలా మంది చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తూ ఉంటారండి. శ్రీ నాగేంద్ర కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారండి. ఇక్కడ ప్రతి మంగళవారం స్వామివారికి పంచామృతాల అభిషేకం జరుగుతాయండి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుందని, వివాహం కాని వారికి వివాహం అవుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేకాలు అయితే జరుగుతూ ఉంటాయండి. ఈ గుడి దగ్గర అయితే దీపావళి నుంచి నాగల చవితి వరకు 5 రోజులు ఏదో ఒక ప్రోగ్రామ్స్ పెడతారండి. అన్నమాచార్యాల కోలాటం, డాన్స్ బేబీ డాన్స్, పిల్లల భరతనాట్యం, పిల్లలకి మంచి మంచి యాక్టివిటీస్ కూడా చేస్తారండి. తాడిపెద్ద సేవ, వెంకట్రామూర్తి జీవిత చరిత్ర మొదలైనవన్నీ కూడా ఇక్కడ వేస్తారండి. 18 మంగళవారాలు చెయ్యాలి. ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి కోరిన కోరికలు నిర్దిస్తాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి సృష్టి తేదీ 7/12/2024 శనివారం మీ చేతుల మీదుగా సుబ్రహ్మణ్య స్వామి పంచామృత అభిషేకం జరుగుతుంది. వాళ్ళు కోరిన కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి పూజలు, హోమాలు అవి అన్నీ కూడా చేయించుకుంటారండి. ఇక్కడ ప్రతి మంగళవారం కొంతమందికి భోజనాలు ఏర్పాటు చేస్తారండి.